ఒకప్పుడు భర్త అంటే భరోసా, భార్య అంటే జీవితాంతం తోడుండే బంధం. కానీ ఇప్పుడు అదే బంధం కొన్ని చోట్ల ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటోంది. చిన్న చిన్న గొడవలు, వివాహేతర సంబంధాలు, మధ్యలో జరిగే వివాదాలు, క్షణికావేశాలు, కారణాలు ఏవైనా ముగింపు మాత్రం ఒకటే. కుటుంబం అనే 4 గోళ్ల మధ్య హత్యలు జరుగుతున్నాయి. బయట వాళ్ళు కాదు, అత్యంత దగ్గర వాళ్లే ప్రాణాలు తీస్తున్నారు. నిజామాబాద్లో 3 రోజుల వ్యవధిలో 2 భర్తలు హత్యకు గురయ్యారు. జగిత్యాల్లో రోజు మద్యం తాగి గొడవ చేస్తున్నారనే కారణంతో ఓ భార్య భర్తను చంపేసింది. ఇక సూర్యాపేటలో భర్త చేతిలో భార్య ప్రాణాలు కోల్పోగా వెంటనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక్కో కుటుంబ కథ మాత్రమే కాదు, మారిపోతున్న మనస్తత్వానికి అద్దం పడుతున్న విషాద ఘట్టాలు. కుటుంబం అనే బంధం ఇంత బలహీనంగా ఎందుకు మారుతోంది? మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు హత్యల వరకు ఎందుకు వెళ్తున్నాయి? ఒక క్షణిక నిర్ణయం ఎన్నో జీవితాలను శాశ్వతంగా నాశనం చేస్తుందనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు? బంధాలను కాపాడాల్సిన మనుషులే బంధాలను రక్తంతో ఎందుకు ముగిస్తున్నారు? లెట్స్ వాచ్. ఒకప్పుడు కుటుంబమంటే భరోసా, జీవిత భాగస్వామి అంటే చివరి వరకు తోడుండే వ్యక్తి. ఇప్పుడదే బంధం కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్న ఆయుధంగా మారుతోంది. ఒకప్పుడు కోర్టులో ముగిసే గొడవలు ఇప్పుడు శ్మశానాల వరకు వెళ్తున్నాయి. మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యలు క్షణిక ఆవేశం, ప్రతీకారం, అనుమానాలు, విసుగు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల మధ్య రక్తపాతంగా మారుతున్నాయి. వరుసగా వెలుగులోకొస్తున్న ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఒకే రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో జరిగిన 3 ఘటనలు మనుషులు ఎందుకిలా మారిపోతున్నారు అనే ప్రశ్న తలెత్తేటట్లు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న 2 ఘటనలు స్థానికులను తీవ్ర ఆందోళన గురిచేశాయి. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా 2 భర్తలు హత్య గురి కావడం అందరినీ షాక్కి గురిచేసింది. మొదటి ఘటనలో వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసు ఇంకా ప్రజల మదిలో ఉండగానే మరోసారి అదే ప్రాంతంలో మరో భర్త అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు దారితీసింది. మోపాల్ మండలంలోని కోక్యానాయక్ తండాలో నివసించే హరిసింగ్ తన కుటుంబం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. భార్య పీరిబాయి 3 పిల్లలతో సాధారణ జీవితమే గడిపాడు. 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. కుమారుడు సురేష్ కూడా వివాహం చేసుకుని కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లిన సురేష్ ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అయితే అప్పటికే హరిసింగ్, పీరిబాయికి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అవే చివరకు ఘోర నిర్ణయానికి దారితీశాయి. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న పీరిబాయి రాత్రి నిద్రలో ఉన్న సమయంలో అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె ఒంటరిగా కాకుండా కొడుకు సురేష్, కోడలు రజిత, కుటుంబంలోని మరో బంధువు సహకరించినట్లు విచారణలో తేలింది. 4 కలిసి హరిసింగ్పై దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. అనంతరం ఇది సహజ మరణంలా కనిపించేలా ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రతి నేరంలో చిన్న పొరపాటు మిగిలిపోతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. హరిసింగ్ మృతిపై స్థానికులకు అనుమానం రాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి అనుమానితులను విడివిడిగా విచారించగా కథలో వైరుధ్యాలు బయటపడ్డాయి. చివరకు 4 హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో జరిగిన మరో ఘటన కుటుంబ హింస ఎంత దారుణమైన ముగింపుకు దారితీస్తుందో చూపించింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతంలో నివసించే కాశీరాం ప్రతిరోజు కూలీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ మద్యం అలవాటు ఆ కుటుంబాన్ని క్రమంగా విచ్ఛిన్నం చేసింది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి రావడం, భార్య రజనీతో గొడవపడడం, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం. రోజు జరిగే గొడవలతో విసిగిపోయిన రజని ఓ అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇంట్లో ఉన్న రోకలి బండను తీసుకొని భర్త తలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో కాశీరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం విషయం బయటపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రజనీని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఘటన పూర్తి భిన్నమైనదే. అయినా ముగింపు మాత్రం విషాదమే.
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో దంపతుల మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భార్య కనకలక్ష్మిని భర్త సత్యనారాయణ హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఇంట్లో వరుసగా 2 ప్రాణాలు కోల్పోవడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగింది, ఏ పరిస్థితులు ఈ విషాదానికి దారితీశాయి, కుటుంబంలో ఇంత తీవ్ర ఉద్రిక్తతకు కారణమేంటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉన్నప్పటికీ మరో కుటుంబం క్షణాల్లో శాశ్వతంగా చీలిపోయింది. ఇక ఈ 3 ఘటనలు 3 వేరువేరు జిల్లాలు, 3 వేరువేరు పరిస్థితులు. కానీ ఒకే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సమస్యలు వేరు, ముగింపు మాత్రం ఒకటే. ఎక్కడో వివాహేతర సంబంధం, ఎక్కడో మద్యం కారణంగా కుటుంబ కలహాలు, ఇంకెక్కడో దాంపత్య విభేదాలు. మాట్లాడుకోవాల్సిన చోట మౌనం పెరిగింది, పరిష్కారం వెతకాల్సిన చోట ప్రతీకారం పెరిగింది, చట్టాన్ని ఆశ్రయించాల్సిన చోట ప్రాణాలు తీసే నిర్ణయాలు పెరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో విశ్వాసం దెబ్బతింటే దాని ప్రభావం కేవలం భార్యాభర్తలకే పరిమితం కాదు. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతారు, తల్లిదండ్రులు తమ సంతానాన్ని కోల్పోతారు. ఒక హత్యతో ముగిసేది ఒక్క ప్రాణం కాదు, అనేక జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క ఆవేశం, ఒక ప్రతీకారం, ఒక తప్పు నిర్ణయం తరతరాలపై ప్రభావం చూపుతుంది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక్కో కుటుంబ కథ మాత్రమే కాదు, సమాజం మారుతున్న మనస్తత్వానికి అర్థం పడుతున్న ఉదాహరణలు. బంధాలు బలహీనపడినప్పుడు, సహనం తగ్గిపోయినప్పుడు, కోపం, అనుమానం, ప్రతీకారం నిర్ణయాలను నడిపించినప్పుడు చివరికి మిగిలేది కన్నీళ్లు, కేసులు, జైలు గదులు మాత్రమే. ఎంత పెద్ద సమస్య అయినా చట్టబద్ధమైన మార్గంలోనే పరిష్కారం వెతకాలి అనే సందేశాన్ని ఈ 3 విషాద ఘటనలు మరోసారి గట్టిగా గుర్తు చేస్తున్నాయి.